అప్డేట్స్ ఏంటి? నీలిమ, ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూస్తే ఉదయం 6 గంటల నుంచే మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మన ఒంగోలు నియోజకవర్గంలోని కొత్తపట్నంలో ఉన్న ఒక పోలింగ్ కేంద్రంలో ఉన్న ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే పార్టీల ఏజెంట్లంతా కూడా మాక్ పోలింగ్లో పాల్గొంటున్న విజువల్స్ అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం 6 గంటల నుంచే మాక్ పోలింగ్ ప్రక్రియ అయితే మొదలు పెట్టేశారు. ఏదైతే ప్రధాన పార్టీల అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారు వాళ్ళంతా కూడా ఈవీఎంలో నొక్కిన బటన్లు సరిగానే అభ్యర్థులకు పడుతున్నాయా లేదా అని చెప్పని చెక్ చేస్తున్న పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే విధంగా 6 గంటల నుంచే ఏదైతే మాక్ పోలింగ్ ప్రక్రియని ప్రారంభించారని చెప్పని ఇటు అధికారికంగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కడా కూడా ఇప్పటివరకు అయితే ఈవీఎంలు మొరాయించినట్టుగా ఫిర్యాదులు అయితే రావడం లేదు. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం. ఏదైతే ఏజెంట్లు మాక్ పోలింగ్లో పాల్గొన్న ఏజెంట్లు కరెక్ట్గా నొక్కిన బటన్కే అభ్యర్థులకే ఓట్లు పడుతున్నాయా లేదని చెప్పని గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈరోజు పోలింగ్ నిర్వహణ కోసం 3265 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో 700 సమస్యాత్మకమైనవి కూడా గుర్తించారు. వీటన్నిటికి కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఇప్పుడు జిల్లా ఎస్పీ ప్రకటించిన పరిస్థితి ఉంది. ఏదైతే ఎవరైనా ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 14 అసెంబ్లీ స్థానాల్లో అత్యంత సమస్యాత్మకమైన ఇప్పటికే ఈసీ గుర్తించింది. వాటన్నిటిలో కూడా వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. అటువంటి నియోజకవర్గం ఒంగోలులో కూడా ఒకటి ఉంది. ఒంగోలులో కూడా ప్రస్తుతం వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. ఒంగోలు నియోజకవర్గం మొత్తం కూడా 259 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 259 పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఏదైతే ఇక్కడి నుంచే ఈ కెమెరా ద్వారా ఏదైతే ఇక్కడ జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను మొత్తం కూడా ఇటు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్తో పాటు ఈసీ పర్యవేక్షించనుంది. ఒంగోలు నియోజకవర్గంలో ఎలాంటి ఘర్షణలు జరిగినా కానీ వెంటనే గుర్తించేందుకు వెబ్కాస్టింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఓవరాల్గా జిల్లాలో చూస్తే 3265 పోలింగ్ కేంద్రాలని అధికారులు ఏర్పాటు చేశారు. దాదాపు 27 లక్షల మంది ఈరోజు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. ఏదైతే ఒంగోలు పార్లమెంటు పరిధిలో 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో కలిపి 207 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు. వీళ్ళందరి భౌతికం కూడా వచ్చే నెల 4వ తేదీ తేలిపోనుంది. నీలిమ.